ఏపీ మాజీ సీఎం జగన్కు మరో షాక్ తగిలిందా అంటే నిజమనే తెలుస్తోంది. తాజాగా ఏపీలోని కూటమి ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వ హయాంలో మద్యం అక్రమ అమ్మకాల అవకతవకలపై విచారించడానికి సిట్ వేసింది. విచారణకు సంబంధించి ప్రతి 15 రోజులకు ఒకసారి నివేదికను సమర్పించాలని కూడా ఆదేశించింది. 2019-2024 మధ్య ఆంధ్రప్రదేశ్లో ఇష్టారాజ్యంగా మద్యం అమ్మకాలు జరిగాయని అప్పట్లో తీవ్రంగా విమర్శలు వచ్చాయి. డిజిటల్ పేమెంట్స్కు అవకాశం లేకుండా మద్యం అమ్మకాల లావాదేవీలన్నీ నగదు రూపంలోనే జరిగాయి. రకరకాల బ్రాండ్స్ పేరుతో నాణ్యత లేని లిక్కర్ను ఎక్కువ రేటుకు అమ్మారు. అప్పట్లో దీనిపై టీడీపీ, జనసేన ఆరోపణలు కూడా చేశాయి. దీంతో ఇప్పుడు దీనిపై సిట్ విచారణకు ఆదేశించారు. ఈ విచారణలో గత ప్రభుత్వంలోని పెద్ద తలకాయల పేర్లు బయటికి వస్తాయా? అసలు సిట్కు నాయకత్వం వహిస్తుంది ఎవరు? ఈ స్టోరీలో చూద్దాం. ఆంధ్రప్రదేశ్లోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 7 నెలలు దాటుతోంది. ఇప్పటికే గత వైసీపీ ప్రభుత్వంలో వివిధ శాఖల్లో జరిగిన అవినీతిపై విచారణలు జరుగుతున్నాయి. తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో మద్యం అమ్మకాల్లో జరిగిన అక్రమాలపై ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. ఈ మేరకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. 2019 అక్టోబర్ నుంచి 2024 మార్చి వరకు జరిగిన మద్యం అక్రమాలపై ఈ సిట్ విచారణ జరపనుంది. విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు ఆధ్వర్యంలో 7 సభ్యులతో సిట్ బృందాన్ని నియమించింది. సిఐడి డీఐజీ ఆధ్వర్యంలోని సిట్ పనిచేస్తుందని ప్రభుత్వం ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది. సిట్ బృందానికి పూర్తి అధికారాలు కల్పించారు. మద్యం అమ్మకాలకు సంబంధించి సిట్కు అవసరమైన పూర్తి సమాచారం ఇవ్వాలని ఎక్సైజ్ శాఖకు ఆదేశాలు జారీ చేసింది. దర్యాప్తు బృందం సిఐడి చీఫ్ ద్వారా ప్రతి 15 రోజులకు ఒకసారి ప్రభుత్వానికి నివేదిక సమర్పించాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. అక్టోబర్ నుంచి 2024 మార్చి వరకు రాష్ట్రంలో మద్యం విక్రయాలకు సంబంధించి 90,000 కోట్ల నగదు లావాదేవీలు జరిగాయన్నది అభియోగం. నగదు లావాదేవీలతో పాటు హోలోగ్రామ్ల వ్యవహారంలోనూ పెద్ద ఎత్తున అక్రమాలు చోటు చేసుకున్నట్లు తీవ్ర ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే కూటమి ప్రభుత్వం సమగ్ర దర్యాప్తు కోసం సిట్ ఏర్పాటు చేసింది. మరోవైపు వైసీపీ హయాంలో మద్యం దుకాణాలు ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచేవి. అయితే వైసీపీ కాలం నాటి లిక్కర్ పాలసీని రద్దు చేసిన కూటమి సర్కార్ గత ఏడాది అక్టోబర్ నెలలో నూతన ఎక్సైజ్ విధానం తెచ్చింది. దీని ప్రకారం ప్రైవేటు వ్యక్తులకు లిక్కర్ షాపుల నిర్వహణ కట్టబెట్టారు. 10% మద్యం షాపులను గీత కార్మికులకు కేటాయించారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో మద్యం అక్రమాలు జరిగాయని కూటమి పార్టీలు ఎన్నికల సమయంలో తీవ్ర ఆరోపణలు చేశాయి. తాము అధికారంలోకి వస్తే మద్యంపై జే ట్యాక్స్ విచారణ చేస్తామని స్పష్టం చేశాయి. తాజాగా కూటమి ప్రభుత్వం గత ప్రభుత్వ హయాంలో జరిగిన మద్యం అమ్మకాలపై విచారణ జరపాలని నిర్ణయించింది. కాదేది కవిత్వానికి అనర్హమన్నట్లు జగన్ హయాంలో అక్రమాలకు ఏదీ అడ్డంకి కాదు. ఇసుక నుంచి మద్యం వరకు దోపిడీ పర్వాన్ని సాగించారు. వీటన్నింటిపైన విచారణలు కొనసాగుతున్నాయి. ఇదే క్రమంలో మద్యం అక్రమ విక్రయాలపై విచారణకు ఆదేశించింది కూటమి సర్కార్. మరోవైపు వైసీపీ ప్రభుత్వ హయాంలో మద్యం కుంభకోణంకు సంబంధించి ఇటీవల రాజీనామా చేసిన వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిపై తీవ్ర విమర్శలు వచ్చాయి. నాణ్యత లేని మద్యాన్ని విజయసాయిరెడ్డి అల్లుడుకు చెందిన కంపెనీ నుంచి మద్యాన్ని కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఈ మద్యం వ్యవహారంలో నాటి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుమారుడు ఎంపీ మిథున్ రెడ్డిదే ప్రధాన పాత్ర అని సిఐడి దర్యాప్తులో తేలింది. మద్యం సరఫరా కంపెనీలతో సంప్రదింపులు జరపడం, అడిగినన్ని ముడుపులు ఇచ్చేందుకు అంగీకరించిన సంస్థలకే సరఫరా ఆర్డర్లు దక్కేలా చూడడం, వారి నుంచి వసూలు చేసిన ముడుపులు పెద్దలకు చేర్చడంలో ఆయనే కీలకంగా వ్యవహరించారని వెల్లడైంది. నాటి ప్రభుత్వంలో ఐటీ శాఖ సలహాదారుగా పనిచేసిన కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డిని ముందుపెట్టి భారీ హవాలా నెట్వర్క్ రూపొందించినట్లు దర్యాప్తు అధికారులు ఆధారాలు సేకరించారు. ఒక్కో మద్యం కేసుకు 150 నుంచి 450 రూపాయల వరకు లంచం తీసుకున్నట్లు లెక్కగట్టారు. నెలకు 60 కోట్ల చొప్పున మొత్తం 4 సంవత్సరాల 2 నెలల్లో 3,000 కోట్లు కొల్లగొట్టినట్లు నిర్ధారణకు వచ్చారు.
నాడు జరిగిన మద్యం కుంభకోణంలో వసూళ్ల నెట్వర్క్ రూపకల్పన అది పక్కాగా అమలయ్యేలా చూడడం వెనుక మాస్టర్ మైండ్ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డేనని, సరఫరా సంస్థల నుంచి కొనుగోలు చేసిన మద్యానికి బేసిక్ ప్రైస్ అడ్డగోలుగా పెంచేసి అనుచిత లబ్ధి పొందినట్లు సిఐడి నిర్ధారించింది. అంతేకాక డిస్టిలరీల్లో పాగా వేసి పలు బ్రాండ్ల మద్యం తయారు చేయించి వాటికి అత్యధిక మద్యం సరఫరా ఆర్డర్లు ఇప్పించుకున్నారు. 2019లో అధికారం చేపట్టిన వెంటనే ఏపీలో అతి పెద్ద డిస్టిలరీల్లో ఒకటైన నంద్యాలలోని ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీస్తో పాటు మరో డిస్టిలరీని అనధికారికంగా ఆయన గుప్పెట్లోకి తెచ్చుకున్నారు. వాటికి 2,701 కోట్ల విలువైన మద్యం సరఫరా ఆర్డర్లు కట్టబెట్టారు. ఏపీ ఎస్బీసీఎల్ వద్ద మొత్తం 235 మద్యం సరఫరా కంపెనీలు నమోదై ఉన్నాయి. అందులో 168 ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నాయి. వాటిలో కేవలం 7 సంస్థలకే 9,221 కోట్ల విలువైన మద్యం సరఫరా ఆర్డర్లు ఇచ్చారు. వీటిలో అత్యధికంగా గత సర్కార్ పెద్దలకు అస్మదీయ కంపెనీలు లేదా ముడుపులు చెల్లించిన సంస్థలేనని దర్యాప్తులో తేలింది. ఆదాన్ డిస్టిలరీస్ ప్రైవేట్ లిమిటెడ్, వైఎస్ఆర్సీపీ నేత విజయసాయిరెడ్డి అల్లుడైన పెనక రోహిత్ రెడ్డి బినామీ సంస్థ అనే ఫిర్యాదులు ఉన్నాయి. ఈ క్రమంలో ఇప్పుడు నగదు అమ్మకాలపై సిట్ వేయడం సర్వత్రా చర్చనీయాంశమవుతోంది. చూడాలి మరి ఈ వ్యవహారంలో ఎవరి పేర్లు బయటికి వస్తాయో.